వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి మహిళ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రతి ఇల్లాలు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూనే ఉంటుంది. ఆ తప్పుల వలన కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతాయి. సంపాదన వృద్ధి చెందదు, డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది. అసలు ఆ పొరపాట్లు, ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు గడపను తొక్కి వెళ్ళకూడదు. స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉంచుకొని కూడా విడిచిన బట్టలను కట్టుకుంటారు. తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంటి లోపల అస్సలు తిరగకూడదు. జుట్టు నుండి కారే నీరు అనేది ఇంటిలో పడకూడదు. అలా పడితే చాలా నష్టాలు జరుగుతాయి. చక్కగా ఒక వస్త్రంతో జుట్టును తుడుచుకొని జుట్టు ఆరిన తర్వాత ఇంటి లోపలికి రావాలి. స్త్రీలు ఇంటి లోపల జుట్టు విరబోసుకొని తిరగకూడదు. ఇంటి లోపల జుట్టు చిక్కు తీయకూడదు. జుట్టు నుండి వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. అలా వెంట్రుకలు ఇంటిలో పడటం వల్ల లక్ష్మీదేవి ఇంటిలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. చిరిగిపోయిన చేపల మీద కూడా పడుకోకూడదు. పూజ చేసేటప్పుడు నైటీలు వేసుకొని ఎప్పుడు పూజ అనేది అస్సలు చేయకూడదు. నైటీలు ఎప్పుడు రాత్రి సమయంలోనే వేసుకోవాలి. అది మంచి పద్ధతి. అలా నైటీలు వేసుకొని తిరగటం వల్ల ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆడవారు రాత్రి సమయంలో నైటీ వేసుకొని ఉదయం అవ్వగానే స్నానం చేసి చక్కగా చీర లేదు, డ్రెస్ లేదు, సాంప్రదాయమైన దుస్తులు వేసుకొని ఉండాలి. చీపురిని ఈశాన్య దిక్కులో ఎప్పుడూ ఉంచకూడదు. అదేవిధంగా చీపురు అస్సలు ఎప్పుడు కూడా నిలబెట్టకూడదు. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. స్త్రీలు ప్రతి నెలలో బహిష్టులో ఉంటారు. బహిష్టు సమయంలో వేసుకునే బట్టలను ఎప్పుడు కూడా విడిగా పెట్టుకోవాలి. బహిష్టు సమయంలో వేసుకునే బట్టలను మనం పూజా సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు వేసుకోకూడదు. దేవతలకు కోపం వస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ఇంటి వెనుక ద్వారం కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారంకి ఎదురుగా చెప్పులు, చీపురు ఎప్పుడూ ఉంచకూడదు. దరిద్రం చుట్టుకుంటుంది. ఏదైనా పండగ వచ్చినప్పుడు లేదా వ్రతాలు, నోములు లాంటివి చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మాలకు మనం తోరణాలు, మామిడాకులు కడుతూ ఉంటాం కదా. అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేస్తాం. మళ్ళీ పండగ వచ్చే వరకు వాటిని తీసేయము. అలా అస్సలు చేయకూడదు, ఉంచకూడదు. ఆకులు పచ్చగా ఉన్నంత వరకు మాత్రమే వాటిని ఉంచి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి మనం తీసేయాలి. ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉంచకూడదు. మంచిది కాదు. దంపతులు కలిసిన తర్వాత రోజు స్త్రీ మరియు పురుషులు ఇద్దరు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. స్త్రీలు మామూలుగా స్నానం చేసినా సరిపోతుంది. పురుషులు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాల్సిందే. అలా స్త్రీ పురుషులు స్నానం చేయకుండా ఇంట్లో అస్సలు తిరగకూడదు. తిరగటం వల్ల ఇంట్లో దోషం అనేది వస్తుంది. ఆడవారు తప్పకుండా ఉదయమే లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళాలి. అలా కాకుండా ఇంట్లో తిరిగితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. మంచం మీద కూర్చొని భోజనం అస్సలు చేయకూడదు. పెళ్ళైన ఆడవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టు అనేది తడిగా నీరు కారుతున్నప్పుడు కుంకుమ బొట్టు అనేది పెట్టుకోకూడదు. చక్కగా జుట్టు ఆరిన తర్వాత జడ వేసుకొని ఆ తర్వాత నుదుటిన కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలి. ఆడవారు రాత్రి సమయంలో చాలామంది చేతికి గాజులు, చెవికమ్మలు, మెడలో మంగళసూత్రం, అలాగే నల్లపూసలు అనేవి తీసేసి పడుకుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఎవరైతే రాత్రి సమయంలో చేతికి గాజులు, మంగళసూత్రం, నల్లపూసలు తీసేస్తూ నిద్రపోతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ప్రతిరోజు వంట చేసే గిన్నెలను మనం ఉపయోగించకూడదు. ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే పాత్రలో కొన్నిసార్లు మాంసాహారం కూడా వండుతాం. కనుక ప్రసాదాన్ని తయారు చేసే పాత్రలు ఎప్పుడు విడిగా ఉంచుకోవాలి. ఆ పాత్రలో భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేయడం తప్ప వాటిలో ఇంటిలోని సంబంధించిన ఆహారాన్ని వండకూడదు. మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళరాదు.
ఇంటికి ఆడపడుచు లేదా ఎవరైనా ముత్తైదు వచ్చినప్పుడు తప్పకుండా మనం వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి పంపాలి. గడప యువతల నుంచని భిక్షం వేయరాదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి. ఇంటి లోపలికి దుష్టశక్తుడు రాకుండా ఉండాలంటే ఆడవారు ప్రతి గదిలోనూ రాళ్ల ఉప్పులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక మూలన ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు. ఒకవేళ ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది. స్త్రీలు బహిష్టు సమయంలో ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా తడి క్లాత్తో తుడుచుకోవాలి. అలా తుడిచిన తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకొని దానిలో కొద్దిగా కళ్ళు ఉప్పును వేసి మరియు కొద్దిగా పసుపు వేసుకొని ఇంట్లో ఉన్న ప్రతి గదిలోనూ మరియు వస్తువులపైన చల్లుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే కూర్చోవాలి. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చాలామంది ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని మన పెద్దలు అలాగే పురాణాలు చెప్తున్నాయి. కనుక సూర్యుడు అస్తమించే సమయం మరియు అస్తమించిన తర్వాత 1 గంట సేపు అయినా మన ఇంటి ప్రధాన ద్వారాలు తెరిచి ఉంచాలి. పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు. అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పడేయాలి. పగిలిపోయిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు. ఒకవేళ పగిలిపోతే దాన్ని వెంటనే డస్ట్బిన్లో పడేసేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి.